హలో గాయ్స్, మీకు ఎప్పుడైనా మటన్ బిర్యానీ తినగానే ప్లేట్ కూడా నాకేయాలనే ఫీలింగ్ వచ్చిందా? ఇప్పుడు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మటన్ బిర్యానీ ట్రై చేయండి, ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊరుతాయండి. నేనైతే 1 kg మటన్ తీసుకున్నాను అండి. 1 kg మటన్ వాటర్లో మంచిగా నీట్గా కడగాలి ఫస్ట్. వాటర్లో కడిగేటప్పుడు వాటర్లో నిమ్మకాయ యాడ్ చేసుకోండి, బికాస్ నీసు వాసన ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. మటన్ని మనం వేరే గిన్నెలోకి వేసేసుకుందాం మామ. వేరే గిన్నెలోకి వేసేసుకుని మటన్ బిర్యానీ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మటన్ బిర్యానీ అంటే ఒక ఫీల్ ఉంటుంది. మటన్ బిర్యానీ చేసుకొని తినాలి తినాలి అని ఇంట్లో చేసుకొని తినాలని ఒక ఫీల్ ఉంటుంది. బయట తినడం వేరు, మన ఇంట్లో చేసుకోవడం తినడం వేరు. సో మన ఇంట్లో చేసుకుని తినే ప్రాసెస్ నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ తీసి పెట్టుకోండి. ఆల్ స్పీసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మసాలాస్, మటన్, కారం, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోండి. మటన్లోకి 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను నేను 1 kgకి అయితే. సో 1 kgకి యాడ్ చేసుకోండి. దాని తర్వాత కారం వచ్చి మాది ఎక్కువ కారం ఉంటుంది, సో నేను ఏం చేస్తాను అంటే 5 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఫుల్ టర్మరిక్, 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ నిండుగా వేసుకోండి. ఎంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. ఏం చేస్తారంటే అన్ని ఐటమ్స్ వేసేసుకొని, కారం అన్నీ వేసేసుకున్న తర్వాత, పెరుగు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుతారు. బట్ ఎవ్రీ టైం మనం మంచిగా కలుపుకోవడం ద్వారా మంచి టేస్ట్, ఫ్లేవర్ అంటుతుంది మటన్కి. సో దాని తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా, జీరా పౌడర్ ఏముంటే అవన్నీ మసాలాస్ యాడ్ చేసుకోండి, 4 మసాలాస్. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకోండి. సో వీటిని మళ్ళీ మంచిగా నీట్గా కలపండి. మసాలాస్ మంచిగా పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలిపేసేయండి. దాని తర్వాత ఎంత మంచి కలుపుకుంటే అంత మంచి ఫ్లేవర్, ముందే చెప్తున్నాను. మిక్సింగ్ అనేది మంచిగా చేయాలి పీసెస్ని. దాని తర్వాత కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత కర్డ్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు, పీసెస్కి మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోండి. సో ఫ్లేవర్ అనేది పీసెస్కి మంచిగా పడుతుంది ఈ వే ఆఫ్ మిక్సింగ్ చేస్తే మిడిల్లో. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ని కూడా మంచిగా పీసెస్కి పట్టేటట్టు నెక్స్ట్ స్టెప్లో కలిపేసుకోండి. దాని తర్వాత స్పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి. లైక్ ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచి, ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ పీసెస్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. సో మళ్ళీ లైక్ పీసెస్ ఉడకబెట్టాలి కదా, ఉడకబెట్టడానికి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. గీ కూడా మంచిగా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది మంచిగా పీసెస్కి పడుతుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ పీసెస్ని ఫైనల్గా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టేసి పీసెస్ని మంచిగా ఒక 5 to 10 minutes వరకు మంచిగా కుక్ చేయండి. సో దట్ పీసెస్ అనేవి కొంచెంసేపు ఉడుకుతాయి, మంచిగా మెత్తగా అవుతాయి కొంచెం. లైక్ బిఫోర్ విజల్స్ పెట్టే ముందు ఇలా కొంచెం కుక్ చేసుకుంటే మంచిగా మసాలాస్ అనేవి మంచిగా పీసెస్కి పట్టేస్తాయి. దాని తర్వాత మళ్ళీ లైక్ ముక్క అనేది మంచిగా ఉడకాలి కదా. సో దానికోసం ఏం చేస్తామంటే మొత్తం మంచిగా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 to 12 విజిల్స్ వరకు పెట్టండి, అంటిల్ పీస్ అనేది మంచిగా అయిపోయేటట్టు. సో దాని తర్వాత మనం రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం మచ్చా. ఏం చేద్దామంటే ఫస్ట్ వాటర్ తీసుకొని గిన్నెలోకి అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, సాజీరా, బగారాకు, ఇవన్నీ వేసి లైక్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. లైక్ 1.5 kg రైస్కి మేమైతే 3 హ్యాండ్ఫుల్ ఆఫ్ సాల్ట్ వేసి 10 to 15 minutes బాయిల్ చేసాం. మనం 1.5 kg బాస్మతి రైస్ 1 hour నానబెట్టుకున్నాం. 1 hour నానబెట్టుకున్న రైస్ మనం ఇంకా మరుగుతున్న వాటర్లో స్పీసెస్ అన్నీ వేసుకుని నీటిలోకి యాడ్ చేసుకుందాం. సో దట్ బాస్మతి రైస్ అనేది బాయిల్ అయిపోతుంటుంది సైడ్. సో బిఫోర్ మూత పెట్టే ముందు మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి.
దాని తర్వాత లేయరింగ్ కోసం ఇంకా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మటన్ అంతా నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా లేయరింగ్ కోసం మంచిగా పెట్టుకోండి మటన్ని. దాని తర్వాత ఇంకా రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి. 80% రైస్ కుక్ అయితే చాలు. దాన్ని తీసుకొని చెక్ చేసుకోండి. 80% రైస్ కుక్ అయితే, రైస్ బ్రేక్ అయితే చాలు. దాన్ని తీసుకొని ఇంకా మటన్లోకి లేయరింగ్కి యాడ్ చేసేయండి. లేయర్గా యాడ్ చేసుకుంటే మంచిగా అవుతుంది. సో మంచి లేయర్ యాడ్ చేసుకొని దాని మీద కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. లైక్ ఇంకా రెస్టారెంట్ స్టైల్లో మనం తిన్నట్టే ఉంటుంది బిర్యానీ. సో బ్రౌన్ ఆనియన్ వేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా 2 వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఈజ్ మెయిన్, మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్కి, బిర్యానీ రైస్కి. తర్వాత గీ యాడ్ చేసుకోండి. ఇంకో లేయర్ వేసేద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, బ్రౌన్ ఆనియన్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడరు, కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి యాడ్ చేసేస్తే లేయరింగ్ అయిపోతుంది మనకి కంప్లీట్గా. సో దట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ తయారు చేసుకున్నట్టు మంచి ఫ్లేవర్ఫుల్గా కనిపిస్తుంది రైస్. దాని తర్వాత కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీద. ఇంకా ఎయిర్ పోకుండా, గాలిట్టు పోకుండా వేపర్ మొత్తం ఆవిరంత లోపడే ఉండేటట్టు మంచిగా కుక్ చేసుకోండి. ఒక 10 minutes పాటు, 10 to 15 minutes సరిపోతుంది. సో ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైప్ ఆఫ్ మటన్ బిర్యానీ చేసుకుంటే మనకి ఇంట్లో చేసుకున్న ఫీలింగే వస్తుంది. రెస్టారెంట్ టైప్ ఆఫ్ బిర్యానీ మన ఇంట్లో చేసుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది. చూడండి ఆ రైస్ అనేది ఎంత నీట్గా, ఎంత మంచిగా ఉందో. సో ఫైనల్గా మనం ఒక సండే కూర్చొని ఫ్యామిలీ అంతా కష్టపడి మటన్ బిర్యానీ చేసుకొని ఇంట్లో తిన్న ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఫీలింగ్ కంటే. సో ఈ టైప్ ఆఫ్ బిర్యానీని, ఈరోజు చేసిన బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. మా డాడీ కూడా మస్తు మెచ్చుకున్నాడు, రెస్టారెంట్ పెట్టుకోరా అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.